రాఖీ అనేది పవిత్రమైన పండుగ. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల అనుబంధాన్ని గుర్తు చేసే పవిత్ర సందర్భం. కానీ ఈ బంధానికి మూలం మన పురాణాల్లో దాగి ఉంది. ఒకసారి శ్రీకృష్ణునికి గాయం కావడంతో ఆయన వేలి నుంచి రక్తం కారుతోంది. పక్కన ఉన్న ద్రౌపది తన చీరను చింపి ఆ గాయానికి కట్టుకట్టింది. ప్రేమతో ద్రౌపది చేసిన ఆ పనిని చూసి ఆ ప్రేమకు చెలించిన కృష్ణుడు, నీవు ఎప్పుడైనా కష్టంలో ఉంటే నీ వెంట నేనుంటాను అని మాట ఇచ్చాడు. కాలం గడిచింది. దుర్యోధనుని సభలో ద్రౌపదిని అవమానించాలనే కుట్ర జరిగింది. వస్త్రాపరణ సమయంలో ద్రౌపది చేతులు పైకెత్తి, కృష్ణ నన్ను కాపాడు అంటూ ఆవేదనతో మొరపెట్టుకుంది. ఆ పిలుపు విని శ్రీకృష్ణుడు తన దివ్యశక్తితో ద్రౌపది చీరను అంతులేని వలయంగా మార్చాడు. ఆయన తన మాట నిలబెట్టుకున్నాడు. ఈ బంధం రక్తంతో కాదు, ప్రేమతో, విశ్వాసంతో, రక్షణ అనే మాటతో ఏర్పడింది. ఈ రాఖీ రోజు మన హృదయానికి ప్రత్యేకమైన వారిని గుర్తు చేసుకుందాం. అన్నయ్యలకే కాదు, మనకు అండగా ఉన్న వారికి కూడా ఒక రాఖీ కట్టి ప్రేమతో చెప్పండి, నీతో ఉన్న బంధం నాకు చాలా ముఖ్యమని. మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి కథల కోసం మీ వేదాద్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.